From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. కైలాస పర్వతం ఈ పేరు వినగానే మనలో చాలా మందికి ఒక రకమైన ఆధ్యాత్మిక ఫీలింగ్, అంతుచిక్కని రహస్యాలు గుర్తొస్తాయి కదా. ఆలోచించండి, మనిషి స్పేస్లోకి వెళ్లాడు, సముద్రం లోతుల్లోకి వెళ్లాడు, కాని ఒకే ఒక్క చోట మాత్రం ఆగిపోయాడు. అదే కైలాస పర్వతం. సరే, ఈరోజు మనం కైలాసం చుట్టూ ఉన్న కథలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యే స్టోరీల వెనుక ఉన్న అసలు నిజమేంటో సైంటిఫిక్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం. వేల సంవత్సరాలుగా మనిషికి ఒక పెద్ద సవాల్లా నిల్చిన ఈ పర్వతాన్ని ఎందుకు ఎవరూ ఎక్కలేకపోయారు? నిజంగా అక్కడ దేవుడున్నాడా? ఏమైనా అతీత శక్తులాపుతున్నాయా? లేక మనకు తెలియని సైన్స్ ఏమైనా ఉందా? ఇక్కడే అసలు విచిత్రం మొదలవుతుంది. చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని వేల మంది ఎక్కేశారు. కాని దానికంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న కైలాసాన్ని మాత్రం ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. ఇదేంటి విడ్డూరంగా లేదా? సరిగ్గా ఈ పాయింటే ఎన్నో కథలకి, ముఖ్యంగా ఇంటర్నెట్లో మనం చూసే పుకార్లకి కారణం అన్నమాట. సరే, మొదటగా ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయిన ఒక థియరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే టైం ట్రావెల్. అవును, కైలాసం దగ్గరికి వెళ్తే టైం ఫాస్ట్గా పరిగెడుతుందట. మనుషులు గంటల్లోనే ముసలివాళ్లైపోతారట. భలే ఉంది కదా ఈ కథ. అసలు ఈ స్టోరీ ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చింది? ఈ కథలన్నింటికీ మూలపురుషుడు ఒక ఆయనున్నాడు. ఆయన పేరు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్, రష్యాకి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడొక విషయం, ఈయన ఏమైనా జియాలజిస్టా లేక ఫిజిసిస్టా అంటే కాదు. ఆయనొక కంటి డాక్టర్. 1999లో టిబెట్ వెళ్ళొచ్చాక ఆయన రాసిన ఒక పుస్తకం, ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఈ కథలన్నింటికీ ప్రాణం పోసాయన్మాట. ముల్దాషేవ్ చెప్పిన ఒక కథ అయితే వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. సైబేరియా నుంచి కొంతమంది పర్వతారోహకులు కైలాసమెక్కడానికి ట్రై చేశారట. అంతే, కొన్ని గంటల్లోనే వాళ్లకి కొన్ని దశాబ్దాల వయసొచ్చేసిందట. అంటే యంగ్గా వెళ్లినవాళ్లు ముసలివాళ్లై తిరిగొచ్చారు. ఆ తర్వాత ఏడాదిలోపే అందరూ వృద్ధాప్యంతో చనిపోయారట. నమ్మశక్యంగా ఉందా? ఓకే, ఈ కథను కాస్త లాజికల్గా చూద్దాం. ఈ క్లైంబర్స్ ఎవరు? వాళ్ల పేర్లేంటి? కనీసం చనిపోయారని చెప్పడానికి డెత్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా? పోనీ ఆస్పత్రి రికార్డులు? ఏమీ లేవు. అసలు విషయమేంటంటే, రష్యన్ కానీ ఇంటర్నేషనల్ క్లైంబింగ్ రికార్డులో కానీ ఇలాంటి ఒక యాత్ర జరిగినట్టు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక కట్టుకథ. అయితే ఇక్కడ చాలామంది ఒక పాయింట్ లేవనెత్తుతారు. సరే, ఆ కథ అబద్ధమే అనుకుందాం, కానీ అక్కడికి వెళ్లిన యాత్రికుల గోర్లు, జుట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతాయట కదా, దానికేం చెప్తారు అని అడుగుతారు. అవును, ఈ వాదనను తరచుగా ఈ టైం ట్రావెల్ థియరీకి సపోర్టుగా వాడుకుంటారు. మరి దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటి? దీని వెనుకున్నది టైం ట్రావెల్ కాదండి, సింపుల్ బయాలజీ. చూడండి, అంత ఎత్తైన ప్రదేశాల్లో గాలి చాలా పొడిగా ఉంటుంది. దానివల్ల మన బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అంటే మన చర్మం, ముఖ్యంగా గోళ్ల చుట్టూ ఉండే చర్మం ముడుచుకుపోతుంది. అలా చర్మం వెనక్కి వెళ్లడం వల్ల గోర్లు, జుట్టు అప్పటికప్పుడు పెరిగినట్టు ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. అంతే తప్ప నిజంగా పెరగవు. ఈ టైం ట్రావెల్ కథలకి సైంటిఫిక్ టచ్ ఇవ్వడానికి చాలామంది ఐన్స్టీన్ని మధ్యలోకి లాగుతారు. ఆయన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం గ్రావిటీ తక్కువగా ఉన్న చోట, అంటే పర్వతం మీద, టైం కొంచెం ఫాస్ట్గా నడుస్తుంది. అవును, ఇది నిజమే, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇది. అయితే ఎంత ఫాస్ట్గా? అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఐన్స్టీన్ ఫార్ములా వేసి లెక్కగడితే 12 గంటల టైంలో కైలాస పర్వతం మీద సముద్ర మట్టంతో పోలిస్తే టైం ఎంత వేగంగా వెళ్తుందంటే కేవలం 30 నానోసెకండ్లు. నానోసెకండ్ అంటే తెలుసు కదా, ఒక సెకండ్లో 100 కోట్ల భాగం. అంత చిన్న తేడాని మన శరీరం గుర్తించడం అసాధ్యం. సో ఈ థియరీ ఇక్కడితో కొలాప్స్. సరే, టైం ట్రావెల్ కథ పక్కన పెడదాం. ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ తిరిగే కొన్ని ఫోటోలు, ప్రూఫ్ గురించి చూద్దాం. ఈ వైరల్ ఇమేజ్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. మీరు గూగుల్లో మౌంట్ కైలాష్ అని టైప్ చేస్తే చాలు, నీలం రంగులో మిలమిలా మెరిసిపోతున్న ఈ పర్వతం ఫోటో ఖచ్చితంగా వస్తుంది. దీని కింద క్యాప్షన్ కూడా ఉంటుంది, నాసా కైలాసం చుట్టూ ఒక వింత ఎనర్జీ ఫీల్డ్ని కనిపెట్టింది అని.
వావ్! ఇందులో నిజమెంత? ఇక్కడున్నది మోసం కాదు, ఒక సైంటిఫిక్ టెక్నిక్ని తప్పుగా అర్థం చేసుకోవడం. సైంటిస్టులు శాటిలైట్ ఇమేజ్లను స్టడీ చేయడానికి ఫాల్స్ కలర్ కాంపోజిట్ అనే టెక్నిక్ వాడతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి తేలిగ్గా అర్థం కావడానికి మంచుకి నీలం రంగు, రాళ్లకి ఎరుపు రంగు, ఇలా రకరకాల కలర్స్ ఇచ్చుకుంటారు. అంతేగాని అది నిజంగా అక్కడున్న ఎనర్జీ ఫీల్డ్ కాదు. ఇప్పుడు ఈ 2 ఫోటోలనే చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఎడమవైపున్నది ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఎడిటెడ్ ఫోటో, కుడివైపున్నదేమో నాసా వాళ్ల శాటిలైట్ తీసిన ఒరిజినల్ ఫోటో. ఒరిజినల్ ఫోటోలో ఏమైనా నీలిలంగు మెరుపులు, ఎనర్జీ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయా? లేవు కదా. సో అదొక ఫేక్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు కైలాసం దగ్గరున్న మరో మిస్టరీకి వెళ్దాం. ఇది కూడా చాలా అతీంద్రియ కథలకు కారణమైంది. పక్కపక్కనే ఉన్న ఒకటి దేవత, మరొకటి రాక్షసిలాంటి 2 సరస్సుల కథ ఇది. వాటి పేర్లు మానస సరోవరం, రాక్షసతాల్. మధ్యలో కేవలం ఒక చిన్న భూభాగం మాత్రమే ఉంటుంది. కాని విచిత్రమేంటంటే మానస సరోవరం నీళ్లు తాగడానికి చాలా తీయగా, స్వచ్ఛంగా ఉంటాయి. అదే రాక్షసతాల్ నీళ్లు మాత్రం తాగలేనంత ఉప్పగా, చేదుగా ఉంటాయి. పురాణాలు దీనికి ఎన్నో కథలు చెప్తాయి, కాని దీని వెనుక ఒక సింపుల్ జాగ్రఫీ ఉంది. ఇది ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వాటర్ ఫిల్టర్ సిస్టమ్ లాంటిది. చూడండి, మానస సరోవరం ఒక ఓపెన్ సిస్టమ్. అంటే దానికి ఒక వైపు నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది, మరోవైపు నుంచి పాత నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఆ బయటకు వెళ్లే నీరే రాక్షస్తాల్లోకి వెళ్తుంది. కాని రాక్షస్తాల్ ఒక క్లోజ్డ్ సిస్టమ్, దానికి అవుట్లెట్ లేదు. అంటే నీరు ఆవిరైపోతుంది కాని అందులోని ఉప్పు, మినరల్స్ అన్నీ అక్కడే ఉండిపోతాయి. వేల సంవత్సరాలుగా ఇలా జరగడం వల్ల అది ఉప్పు సరస్సుగా మారిపోయింది. ఇది ఏ శాపమో కాదు, సింపుల్ సైన్స్. ఓకే, ఇప్పటివరకు మనం పుకార్లను, కట్టుకథలను పక్కన పెట్టాం. మరి అసలు విషయమేంటి? కైలాసాన్ని ఎందుకు ఎవరు ఎక్కలేకపోయారు? దాని వెనుకున్న అసలైన అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా యాత్రికులు చెప్పే వింత అనుభవాల గురించి మాట్లాడుకుందాం. దీని వెనుక అతీత శక్తులు లేవు, మెడికల్ సైన్స్ ఉంది. కైలాసయాత్రలో డోల్మా లా పాస్ అని ఒక ప్లేస్ వస్తుంది. దాని ఎత్తు 5630 మీటర్లు. అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా ఎక్కువ ఎత్తు. అంత ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ సగానికి సగం పడిపోతాయి. దీనివల్ల అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ వస్తుంది. దీని లక్షణాలే భరించలేని తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒక్కోసారి భ్రాంతులు కలగడం. ఇక అసలు విషయానికి వస్తే కైలాసాన్ని ఎవరూ ఎక్కలేకపోయారు అనడం కన్నా ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు అనడం కరెక్ట్. 1926లో ఒక బ్రిటిష్ క్లైంబర్ ఆ పర్వతం ఎక్కడానికి చాలా ప్రమాదకరంగా, అస్థిరంగా ఉందని చెప్పాడు. తర్వాత 1980లలో ప్రపంచంలోనే గ్రేటెస్ట్ క్లైంబర్ అయిన రీన్హోల్డ్ మెస్నర్కి చైనా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాని ఆయన దాన్ని ఎక్కడమంటే ప్రజల నమ్మకాలను జయించడమే అని చెప్పి గౌరవంగా తిరస్కరించాడు. చివరికి 2001లో ఒక స్పానిష్ టీంకి పర్మిషన్ ఇస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసనలొచ్చాయి. దాంతో చైనా ప్రభుత్వం కైలాసాన్ని ఎక్కడాన్ని అధికారికంగా బ్యాన్ చేసింది. సో ఇది అసాధ్యం కాదు, ఇదొక గౌరవపూర్వకమైన నిర్ణయం. రీన్హోల్డ్ మెస్నర్ చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. మనమీ పర్వతాన్ని జయిస్తే ప్రజల ఆత్మలలోని ఏదో ఒకదాన్ని జయించినట్టే అని. అంటే విషయం జయించడం గురించి కాదు, గౌరవించడం గురించి. కొన్నింటిని మనం జయించకూడదు, వాటిని అలాగే వదిలేయాలి. మన అహంకారానికి అతీతంగా వాటిని చూడాలి. సో ఈ కట్టుకథలన్నీ పక్కన పెడితే కైలాసం అసలు అద్భుతాలేంటంటే అది లక్షల సంవత్సరాలుగా మంచుతో చెక్కబడిన ఒక జియోలాజికల్ వండర్. ఆసియాలోని 4 అతిపెద్ద నదులు అక్కడ్నుంచే పుడతాయి. అందుకే దాన్ని ఆసియా వాటర్ టవర్ అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా మనిషి తన అహంని పక్కనపెట్టి విశ్వాసానికి, నమ్మకానికి తలవంచిన ఒక అరుదైన ప్రదేశమది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. బహుశా కైలాసం యొక్క నిజమైన అద్భుతం దాని శిఖరం మీద ఏముంది అనే దానిలో లేదేమో. దాన్ని మనం ఎందుకు ముట్టుకోకుండా అలాగే వదిలేయాలని నిర్ణయించుకున్నామనే దానిలోనే ఉందేమో. ఒకసారి ఆలోచించండి. ఇదొక పర్వతాన్ని ఎక్కడం గురించిన కథ కాదు, మనిషి తన పరిమితులను గుర్తించి గౌరవించడం నేర్చుకున్న కథ.